మొన్నే నేను ఇన్ఛార్జ్ తీసుకున్నాను కేజీబీవీ కస్తూర్బా స్కూల్ డుమ్రిగూడ. ఇక్కడ 10th క్లాస్ అమ్మాయి మొన్న 4థ్‌న బాలేదని చెప్పి ఆ పాప వాళ్ళ పేరెంట్స్‌కి ఫోన్ చేసిందట. మా టీచర్స్ నుంచి ఎవరి నుంచి ఫోన్ కూడా వెళ్ళలేదు. కానీ ఎవరిని ఫోన్ చేసింది తెలీదు. వాళ్ళ నాన్నగారు వచ్చి బాలేదు మా పిల్లకమ్మ తీసుకెళ్తానని చెప్తేనే మా హౌస్ టీచర్ గారు లెటర్ రాసి పంపిస్తే ఇంటికెళ్ళింది సార్. ఇంటికెళ్ళగానే వాళ్ళ పేరెంట్స్‌కి మేము నిన్న మాకు ఫోన్ కాల్ వచ్చింది. వస్తే 4:00 తర్వాత మేము హాస్పిటల్‌కి తీసుకొస్తున్నామమ్మా అంటే, డుమ్రిగూడ రండి అంటే డుమ్రిగూడ కూడా బయలుదేరిపోయాం సార్. మేము 5 మెంబర్స్ మా స్టాఫ్ నుంచి. వస్తే నెక్స్ట్ ఇక్కడ రావద్దులే అమ్మా అరకు వెళ్ళి వచ్చేయండి అన్నారు. అరకు వెళ్ళి మళ్ళీ 5 మెంబర్స్ వెళ్ళాం సార్. అక్కడికెళ్ళగానే పాప ఎక్స్‌పైర్ అయిందని తెలిసింది. ఆ డాక్టర్ మేడం గారికి అడిగాము. అడిగిన తర్వాత అవునమ్మా ముందు ఒక 2, 3 అవర్స్ తీసుకొచ్చి ఉంటే రిపోర్ట్ తీసాక మేము ఏదనేది చెప్పవలసింది. అందుకే ఇంకా చెప్పలేకపోతున్నామని రిపోర్ట్ ఫీవర్ గాని ఇచ్చారు సార్ డాక్టర్ మేడం గారు. అలాగే ఈ విషయం తెలిసిన వెంటనే మా పై అధికారులు కూడా ఇన్ఫార్మ్ చేసాం సార్. వాళ్ళు కూడా చెప్తామని చెప్పారు సార్. ఎటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పండి అని కూడా మాకు చెప్పారు సార్. అమ్మాయి పేరు బడ్నాయిని లక్ష్మీదేవి సార్. ఫాదర్ డాక్టర్ ఆఫ్ రామస్వామి. 10th సార్ ప్రజెంట్. 6th నుంచి 10th వరకు ఇలాగ ఎప్పుడు సిక్ అనేది కూడా మరి రిజిస్టర్లో లేదు సార్. ఆ పాప చెప్పడానికి కూడా మరి భయపడింది తెలియదు కానీ మాతో మాత్రం చెప్పలేదు సార్ బాలేదని. ఇప్పుడు మా స్కూల్ నుంచి ఎవరికైనా బాగాలేకపోతే వెంటనే ఇమీడియట్లీగా ఫోన్ కాల్స్ అయినా మా మేడం చెప్పిన వెంటనే నైట్ అయినా వాచ్మెన్స్ ఉన్నా సరే టీచర్స్ ఎవరైనా నైట్ డ్యూటీలో ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి డాక్టర్స్కి రిపోర్ట్ చేసి పంపిస్తున్నారు సార్. స్కూల్ నుంచి 4వ తారీఖున వెళ్ళింది సార్. నిన్న 5వ తారీఖు సార్. కారణం మాత్రం ఏం చెప్పలేదు సార్. వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ఒకటి చెప్తున్నారు, తీసుకెళ్ళి వెళ్ళగానే ఈవినింగ్ అయితే పోదు రాసామమ్మ. నేను నిన్న ఉదయం కూడా మేము పోదు రాసాము. నడిచి వచ్చింది, జావా తాగింది, ఉదయం తాగింది, మధ్యాహ్నం తాగిందమ్మా. తర్వాత 1 గంట తర్వాత కొంచెం 2 వాంతులు అయ్యాయి. ఆ వాంతులు అవ్వడం వల్ల భయం వేసిందమ్మా అని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చామని చెప్పారు సార్. వాళ్ళ పేరెంట్స్కి వచ్చి అడిగాం సార్, ఏమైనా మీతో చెప్పిందమ్మా అని అడిగినా సరే పిల్లలు కూడా మాతో కూడా ఏం చెప్పలేదు మేడం అంటున్నారు సార్. హెల్తీగానే ఉండింది, తిరిగింది, మాతో పాటు మార్నింగ్ టిఫిన్ చేసింది అని కూడా అన్నారు సార్. అరకు నియోజకవర్గ పరిధిలో చూసుకున్నట్లయితే హెల్త్కు సంబంధించినటువంటి విషయాలపై చూసినట్లయితే ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో అవలంబిస్తుందని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటీవల డుమ్మిరిగూడ మండలంలో ఒక 3 పిల్లలు, అలాగే అనంతగిరి మండలంలో ఒక 2 పిల్లలు మరణించడం అనేటటువంటి జరిగింది. ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. సాధారణంగా పాఠశాలలు తెరిచేటప్పటికల్లా వాళ్ళ ఇళ్ళ దగ్గర మరి ఏం తింటారో తెలియదు. అక్కడ నుంచి పాఠశాలలకు వచ్చేటప్పటికల్లా కొంతమంది పిల్లలకి అంతర్గతంగా ఏదో చిన్న వ్యాధులు ఉండి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా సరైనటువంటి వైద్య సేవలు అందక మరణిస్తూ ఉన్నటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి డుమ్మిరిగూడ మండలంలో కస్తూరిబాలో కానీ, అలాగే ఏకలవ్య పాఠశాలలో కానీ, అలాగే జైపూర్ జంక్షన్లో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో కానీ ఈ 3 పిల్లలు చనిపోవడానికి కేవలము ప్రభుత్వ నిర్లక్ష్యంగానే మేము భావిస్తూ ఉన్నాం. అలాగే అనంతగిరి మండలంలో చిలకలగడ్డ, అలాగే గుమ్మకోట పాఠశాలకు చెందినటువంటి ఒక విద్యార్థిని మరి హఠాత్తుగా మరణించడం అనేటటువంటిది ఆ తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదన మిగిల్చినటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం. ఎన్నాళ్ళు ఈ మరణాలు? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే జగనన్న ఆరోగ్య సురక్ష, అలాగే సురక్ష, అలాగే మరి వీటి కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని ఆ రోజు చికిత్సలు అనేటువంటి చేయడం జరిగింది. స్పెషల్ క్యాంపులు కూడా పెట్టి మరి వైద్యాన్ని అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని గ్రామాల్లో కూడా పంచాయతీల వారీగా కూడా ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కనీసం ఈ నిర్లక్ష్య ధోరణి అనేటటువంటి ఎందుకు అవలంబిస్తుంది అనేటటువంటిది అధికారులు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈరోజు పాఠశాలలో గతంలో ప్రతి పాఠశాలకు ఒక హెల్త్ వాలంటీర్ అనేటటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఆ పిల్లలకి ఏం జరిగినా సరే తక్షణమే మరి వాళ్ళకు ప్రథమ చికిత్స చేయడం జరిగేది. మరి ఆ తర్వాత హాస్పిటల్కి తరలించి వాళ్ళకి మరి చికిత్స చేయించడం అనేటువంటి జరుగుతూ ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇన్నాళ్ళు జనాలంతా ఒగ్గోలు పెడతా ఉన్నప్పుడు కూడా పిల్లల యొక్క తల్లిదండ్రులు వారి యొక్క ఆవేదన తెలియజేసి పాఠశాలల్లో మరి హెల్త్ వాలంటీర్స్ని ఏర్పాటు చేయమని చెప్పేసి
డిమాండ్లు చేస్తూ ఉన్నా సరే, ఉద్యోగ సంఘాలు కానీ లేదనుకుంటే విద్యార్థి సంఘాలు కానీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం నిజంగా సిగ్గుసేట అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మరి ఈరోజు ఈ ఆర్తనాదాలు వినైనా సరే పాఠశాలలకి మరి హెల్త్ వాలంటీర్లని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరము ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే మరి పాఠశాలల్లో వార్డెన్లు అనేటటువంటి వాళ్ళు వారికి ఎటువంటి ఇది లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఆ పాఠశాలల్లో ఉండేటటువంటి విద్యార్థుల బాగోగులు చూస్తూ ఉన్నటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం. కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ పిల్లలు చనిపోయిన తర్వాత పిల్లల తల్లిదండ్రులు అలాగే ప్రజా సంఘాలు అంతా కూడా వాళ్ళ మీద డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకి కనీసం వైద్యం మీద ఎటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు ఈరోజు డిమాండ్ చేసి ఆ పేరెంట్స్ తీసుకున్నటువంటి దాఖలాలు కూడా చూస్తూ ఉన్నాం. వాటితో పాటు ఏంటంటే ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవరైతే వార్డెన్ బాధ్యతలు వహిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు తీసుకోవడమే కాకుండా వాళ్ళకి సస్పెన్షన్ రేట్లు కూడా ప్రభుత్వ అధికారులు వేస్తూ ఉన్నటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం. ఇటీవల చిలకలగడ్డ అయితేనేమి అలా కొన్ని పాఠశాలల్లో జరిగాయి. మరి అది ఎంతవరకు సమంజసం, వాళ్ళకి ఎంతవరకు బాధ్యత అనేటటువంటిది కూడా మనం ఆలోచించే. చిలకలగడ్డ పాఠశాలలో తీసుకున్నట్లయితే సుమారు 4 లక్షల రూపాయలు ఆ పేరెంట్స్ తీసుకోవడం జరిగింది. అలా కొర్రగూడ విద్యార్థి చనిపోయినప్పుడు వాళ్ళు కూడా 1,50,000 రూపాయలు డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళ ఉద్యోగాలు అనేటటువంటిది ఈ పిల్లలు చనిపోయిన తర్వాత అంటే వీళ్ళు అప్పుచొప్పు చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు దాపురించింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటప్పుడు ప్రభుత్వమే చనిపోయిన విద్యార్థికి ఇన్సూరెన్స్ కానీ లేదనుకుంటే మరి వాళ్ళకి ఒక భరోసా అనేటటువంటిది చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించండి. అలాగే పాఠశాలల్లో మరి వాలంటీర్స్ని పెట్టండి, అలాగే మెడికల్ క్యాంపులు పెట్టండి. అలాగే ప్రతి పాఠశాలకు కూడా ఈ పరిస్థితుల దృష్ట్యా పెట్టుకొని మరి వెంటనే పాఠశాలల్లో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించి అక్కడ వైద్యుల్ని తక్షణం వాళ్ళ యొక్క వైద్య పరీక్షలు చేయించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు జరిగినటువంటి మరణాల మీద మొత్తం ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఈ 11 మండలాల్లో ఎక్కడైతే ఇలాంటి అనార్థాలు జరుగుతూ ఉన్నాయో వాటిని అంతటి మీద దర్యాప్తు జరిపి తక్షణమే ఆ బాధ్యులు అయినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ఏంటంటే పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయుల మీద పనికిమాలినటువంటి బాధ్యతలు అప్పగించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాది గుంజులగూడ విలేజ్ సార్. మా పాప చనిపోయింది సార్ నిన్న. మేము హాస్పిటల్కి స్టార్టింగ్లో తీసుకెళ్ళినప్పుడు అరకువిల్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఫస్ట్ ఎయిడ్ చేయించాము. ఫస్ట్ ఎయిడ్ చేయిస్తూ కూడాను సార్ ఇక్కడ కనీస సదుపాయాలు లేవండి. పిల్లలు చచ్చిపోతున్నా కూడా పట్టించుకునే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది, చాలా దౌర్భాగ్యంగా ఉంది సార్. ఇక్కడ నుంచి మాకు వైజాగ్లో రిఫర్ చేయండి సార్ అనేసి వేడుకున్నాం సార్. మేము కాలు పట్టుకున్నా సరే ఏ ఎదవో వైజాగ్ పంపించడానికి ఇష్టపడట్లేదంట డాక్టర్లు. ఇప్పుడు టీచర్స్ వచ్చి ఏం చేస్తారంటే పాఠాలు చెప్తున్నారు టీచర్స్, బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్లు మినిమం రెస్పాన్స్ అవ్వాలి, అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. డాక్టర్లు ఏం చెప్తున్నారండి, జిల్లా ఆసుపత్రి ఇదిగో ఇక్కడ పాడర్ తీసుకెళ్తే కనీసం వెంటిలేటర్ కూడా లేదండి. ఆక్సిజన్ ఇవ్వడానికి ఒక పిల్లాడికి ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు ఆక్సిజన్ పెట్టడానికి కూడా మన జిల్లా హాస్పిటల్లో లేదంటే ఈ రోజులో ఇంత దారుణంగా ఉందంటే మీరు ఒకసారి స్కూల్ ఫిట్స్ టాబ్లెట్స్ సార్ ఓవర్ డోస్ అయింది. ఓవర్ డోస్ అయితే తీసుకెళ్ళాం హాస్పిటల్కి, అది వాస్తవము. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కనీసం ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడైనా పాప పరిస్థితి ఏంటి, ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది, దీనికి వెంటిలేటర్ పెట్టి ఆక్సిజన్ ఏమైనా ఇవ్వాలా వద్దా అనేది ఆలోచించాలి సార్. ఏ డాక్టర్ కూడా అక్కడ పట్టించుకోవట్లేదు. అక్కడికి వెళ్తే ఇంకొకటి కూడా చెప్తున్నా, నర్సులు మాత్రం చాలా దారుణంగా కామెంట్ చేస్తున్నారండి. పిల్లలు అక్కడ చచ్చిపోతుంటే పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ వరకు కూడా దృష్టిలో మేము అడుగుతున్నాం. ఈ రోజు అందరూ కూడాను కొంచెం రెస్పాన్స్ అవ్వాలి సార్. జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. బట్ ఎందుకంటే ప్రస్తుతము పాఠశాల తెరిచి 4 రోజులు అవుతుంది. అంటే సిబ్బంది అవ్వచ్చు, లేకుంటే
తినే ఆహారంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కడుపు నొప్పి జ్వరం రావటానికి కంపల్సరీగా ఆహారం. కాబట్టి దయచేసి మా విన్నపం ఏంటంటే ఇకపైనైనా ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థులకి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఒక పక్క ఉపాధ్యాయులు ఉండాలి, ఒక పక్క వైద్య అధికారులు కూడా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఈ మరణాలు జరుగుతున్నాయంటే ఇప్పటికీ మాకు తెలిసినటువంటి మరణాలు సుమారుగా 7 నుండి 8 మంది విద్యార్థులు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే మేమైతే అనుకుంటున్నాం. బట్ ఎందుకంటే ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఏమి తెలియని బిడ్డలకి వాళ్ళు ఎట్లా ఉండాలనేది అంటే సమీకరించవలసినటువంటి బాధ్యత ఇటు వైద్య అధికారులది. కానీ ఈనాడు చాలా నిర్లక్ష్యంగా వహించడంతో మరి పిల్లలు చనిపోవడం జరుగుతుంది. ఇకపైనైనా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఈ గిరిజన విద్యార్థులను కూడా మరి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు మరి ఉపాధ్యాయులకు ఉన్నది, అలాగే వైద్య అధికారులకు ఉన్నది. కాబట్టి దయచేసి మరి ఇకపైన ఇప్పుడు ప్రస్తుతానికి సీజన్ అంటే ప్రతి ఒక్క ఈ విశాఖపట్నం జిల్లాలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్కి ఖచ్చితంగా వైద్యకి సంబంధించి హెల్త్ క్యాంపులు నిర్వహించి మరి ఇటువంటి సంఘటన జరగకుండా మరి కలెక్టర్ గారు అవ్వచ్చు, పిఓ గారు అవ్వచ్చు, సంబంధిత మరి ట్రైబల్ హెల్పర్ అధికారులు అవ్వచ్చు, అందరు కూడా చర్య తీసుకొని మరి పిల్లలకు ఇకపైన ఏమి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మరి తీసుకోవాలని ప్రతి ఒక్క అధికారులకి, ప్రతి ఒక్క సంబంధిత మరి పాఠశాల నిర్వాహకులు కూడా మా యొక్క మనవి చేస్తున్నాం. మాది కొల్లపుట్టు పంచాయతీ చంపగూడ గ్రామం. మా పాప 6th క్లాస్ గుమిరిగూడ మండలంలోని వైఎస్ఆర్ జిల్లా ఇంగ్లీష్ మీడియంలో జైపూర్ జంక్షన్ స్కూల్లో చదువుతుండింది. మొన్న గురువారము మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఎటువంటి వైద్యం అందకుండా మా పాప చనిపోయింది. కేవలం ఓన్లీ కడుపు నొప్పితోనే కాపాడలేకపోయారు డాక్టర్లు నిర్లక్ష్యం, చాలా ఎక్కువ నిర్లక్ష్యం ఉంది. దానివల్ల మా పాప కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మా పాప చనిపోయింది. మరి ఇంకా ఉన్న పిల్లలు కూడా ఇలా చనిపోకూడదని ప్రభుత్వానికి మేము దృష్టిలో తీసుకెళ్లాలని ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఇటిని ఉంచుకో ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కాపాడండి సార్, డాక్టర్ గారు కాపాడండి సార్ అనేసి రాసి ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడుకైనా ఏ డాక్టర్ కనికరించి మా పాపని సరైన వైద్యం అందించలేకపోవడమే మా పాప చనిపోయింది సార్. మరి ఇంత పాప కాపాడండి అని రాసినప్పుడు కూడా ఏ డాక్టర్ కనికరం లేనప్పుడు మిగతా పిల్లల్ని ఏ రకంగా కాపాడతారనేసి మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. దయ ఉంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి నిర్లక్ష్యం వహించకుండా డాక్టర్ని గట్టిగా కొద్దిగా వాళ్ళ కోసం యాక్షన్ తీసుకోవాలని చెప్పి డాక్టర్ల మీద యాక్షన్ తీసుకొని ఇంకా సరైన వైద్యం అందించాలని కోరుకుంటున్నాం సార్. మరి ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లాలనేసి మేము కోరుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో నిన్న మంగళవారం నాడు చిలకలగడ్డ ఆశ్రమ పాఠశాలలో కొర్ర సంజు అనే అబ్బాయి చనిపోవడం జరిగింది. 8వ తరగతి చదువుతూ ఉన్నారు. ఇదే కాదు, ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గతంలో కూడాను అనంతగిరి గర్ల్స్ వన్ స్కూల్లో ఒక పాప చనిపోయింది, అలాగే టోకూరు గర్ల్స్ స్కూల్లో ఒక పాప చనిపోయింది, అలాగే భీంపల్ స్కూల్లో కూడా ఒక పాప చనిపోయింది. అయినప్పటికీ గతం నుండి ఇప్పటిదాకా కూడాను గిరిజన విద్యార్థులు అలా చనిపోతున్నప్పటికీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఐటీడీఏ పిఓ కానీ, డీడీ కానీ, జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ ఏ ఒక్క అధికారి కూడా ఇప్పటిదాకా ఇక్కడ స్పందించడం లేదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల ప్రేమ చూపిస్తామంటున్నారు, అక్కడ విద్య నాణ్యత పెంపొందిస్తామంటారు. అయినప్పటికీ గిరిజన విద్యలో చనిపోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఇప్పటిదాకా మేము అడుగుతూ ఉన్నాం. కావున వెంటనే జిల్లా కలెక్టర్ కానీ, ఐటీడీఏ పిఓ, డీడీ, అలాగే విద్యాశాఖ అధికారులు వెంటనే ఈ అనంతగిరి మండలం చిలకలగడ్డ పాఠశాలకు విజిట్ చేసి వెంటనే ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకో విషయం, ఇంత విషయం జరిగినప్పటికీ డీడీ గారు కానీ, పిఓ గారు కానీ నిన్న చాలా గందరగోళం చేసి హాస్పిటల్ దగ్గరికి వచ్చి అన్ని మీడియాల ద్వారా బయటికి వెళ్ళినా సరే ఇప్పటిదాకా ఈ విద్యార్థి మరణం కోసం ఏ ప్రెస్ నోట్ కానీ ఇవ్వలేదు, ఏ ఫోన్లో కూడా మాట్లాడే సందర్భాలు కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికిప్పుడే
ఈ మధ్య కాలంలోనే ఏజెన్సీ కొంచెం అలా డెవలప్ అవుతుంది అనుకున్న సందర్భాల్లో ఇలా విద్యార్థులు చాలా వెనకబడి ఉన్నారు. కొన్ని పాఠశాలకి చదువుతున్నప్పటికీ ఇలాంటి మరణాలు జరుగుతుంటే ఇంకా ఏజెన్సీలో విద్య వెనకబడిపోతుంది. దయచేసి ఈ గవర్నమెంట్, జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇకపై నుండి అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీలో ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏజెన్సీ విద్యార్థుల్ని ప్రాణాలు కాపాడే విధంగా ఒక్కొక్క పాఠశాలలో హెల్త్ అసిస్టెంట్ని నియమిస్తే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి అలాగే కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఆ బాధను అడుక్కొని అర్థం చేసుకొని మీరు మాత్రం న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే ఇంకో విషయం ముఖ్యం ఏంటంటే ఖచ్చితంగా ఈ అబ్బాయి, ఈ విద్యార్థి ఏ విధంగా చనిపోయారో వీటి మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. అలాగే డిఎంహెచ్ఓ గారు వచ్చి అక్కడ ఏ రిపోర్ట్లు ఉన్నాయో, ఏ విధంగా చనిపోయి ఇవన్నీ కూడాను ఎంక్వైరీ చేయాలి. అలాగే కలెక్టర్ గారు, అలాగే పిఓ గారు, డీడీ గారు జోక్యం చేసుకొని ఈ సమస్యని గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.